దేవుని నామంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి మరొక మారు మనం ఈ ప్రదేశంలో కూడినందుకు ప్రతి ఒక్కరూ హ్యాపీయా? హ్యాపీ, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. ఇందాక మనం పాటలు పాడుతున్నప్పుడు సందీప్ అక్కడ నుంచి రేచల్కి ఒక సైగ చేశారు. ఏంటి చేశారు అంటే, అప్పుడు సాంగ్స్ బుక్స్ తీస్తుంది అనమాట. తను చూసినప్పుడు ఇలా చూపించారు. ఇంతేనా? ఇలాగ చూపించారు. ఇదే నంబర్ని చూపిస్తుంది, 40. ఓకే, తను 40వ సాంగ్ వెతుకుతుంది. కానీ నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, తను ఏం చెప్తున్నాడంటే 40 వరకు, అంటే 740 వరకు అని చెప్తున్నాడన్న విషయం నాకు అర్థమైంది. రేచల్ మాత్రం 40th సాంగ్ తీస్తుంది. మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు మళ్ళీ ఓకే 740 వరకు అని తనకు అర్థమైంది. అందుకని 740 వరకు. సెకండ్, ఈ పేపర్ నా దగ్గరికి పంపించి ఈ టైం ఇచ్చి ఇదిగో ఈ బాబుని పంపించారు. నన్ను చూపించే చెప్పుంటారు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, దాన్ని మళ్ళీ కరెక్షన్స్ అన్ని పెట్టారు. కనిపించిన అందరికి చూపించుకుంటా ఫైనల్గా నా దగ్గరికి రా అంటే వచ్చాడు. సో చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి 740 అని తన ఉద్దేశం. అన్న ఈ పేపర్ ఇస్తున్నప్పుడు ఇది నాకు రీచ్ అవ్వాలని తన ఉద్దేశం. బట్ ఇక్కడ నిలబడిన వారికి, ఆ పని చేస్తున్న వారికి గనక సరిగా అర్థం కాకపోతే కన్వే చేస్తున్న మ్యాటర్ మిస్ అవుతుంది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళకి అభిషేకం ఉందా, వచ్చా, రాదా అన్న దానికంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు సరిగా అండర్స్టాండ్ చేసుకోకపోతే ఎన్ని మెసేజ్లు విన్నా దానివల్ల మిస్గైడ్ అవుతాం. మనమేమంటామే, సరి గైడ్ చేయబట్టలేదమంటాం. నేనేమంటానంటే, నిన్ను లోకంలో అనేక మంది గైడ్ చేస్తూ ఉంటారు. రైట్ గైడెన్స్ ఏది అన్నది తీసుకోవాల్సిన బాధ్యత నీదే. కానీ మిమ్మల్ని గైడ్ చేస్తున్న వ్యక్తులు, లేదంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తులు దాన్ని బట్టి ఎప్పుడు కూడాను, ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేయాలనుకునే వాళ్ళు, లేదంటే మీరు మంచి మార్గంలో వెళ్ళాలనే ప్రతి ఒక్కళ్ళ ఆశ. అవునా? ఆమెన్. సో తీసుకుంటున్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో విన్న ప్రతి వాక్యాన్ని బట్టి మనం ఎటు నడిపించబడుతున్నాం, లేదంటే ఎటు గైడ్ చేయబడుతున్నాం అన్నది ఈచ్ డైరెక్షన్. అంతేనా? మనం విజయనగరం వెళ్ళాలంటే చాలాసార్లు ఆ మైల్ స్టోన్స్ వస్తాయి, ఇదిగో ఇటు వెళ్ళండి అని. అవునా? కొన్ని పాటించి కొన్నిటిని కనుక ఓకే ఇలా కాదు ఇలా పోదామంటే డెఫినెట్గా విజయనగరం రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. మేము ఫస్ట్ టైం గుంటూరు నుంచి వైజాగ్ కార్లో వచ్చినప్పుడు, గుంటూరు నుంచి స్టీల్ ప్లాంట్లో షార్ట్ కట్ అంటే స్టీల్ ప్లాంట్లో నుంచి బయటకు వద్దామని మేము వచ్చాం. సో అక్కడ ఉన్న వాళ్ళు డైరెక్షన్ అడిగితే సెక్టార్లో చెప్పారు, మాకేం తెలియదు బాబు అంటే ఇదిగో ఇలా వెళ్ళండి అన్న. సో కొద్దిగా దూరం లోపలికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, బయటికి రూట్ క్లియర్గా కనిపించింది. ఇంకా అంతే సూపర్ ఫాస్ట్గా బయటకు వచ్చాం. తీరా అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పెద్ద గేట్ కనపడింది. అదేంటంటే ప్లాంట్ లోపలికి వెళ్ళడానికి దారి. అప్పుడు మళ్ళీ వాళ్ళు అడిగారు, అసలు మీరు ఎందుకు వచ్చారు, కారు దాకా ఇక్కడ దాకా రాకూడదు, ఎలా వచ్చారంటే, సో నా ఐడి కార్డు ఉంది కాబట్టి చెప్పాం, ఐఎమ్ సో ఇలాగా మేము రూట్ మిస్ అయ్యాము అంటే కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో బయటకు ఉంది దారి. అంటే చెప్తున్నప్పుడు నీ ఉద్దేశం కరెక్ట్ అవ్వచ్చు, ఫాలో అవ్వడం. గైడ్ చేసేవాళ్ళు కూడా రైట్గానే గైడ్ చేయొచ్చు, బట్ దాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోకపోతే ఆల్వేస్ నువ్వు మిస్ అవుతావు. సో వింటున్నప్పుడు మనకి ఎలా ఉండాలి అని అంటే, నేను రైట్ డైరెక్షన్లో వెళ్తున్నానా లేదా అన్నది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. కానీ చెప్పబడుతున్న మాటను బట్టో, డైరెక్ట్ చేయబడుతున్న పద్ధతులను బట్టి ఎప్పుడూ కానే కాదు. ఎందుకంటే మంచి బోధకులు మంచి పద్ధతుల్లో అయితేనే బాగా సరిచేయబడతామని మన ఉద్దేశంలో ఉంది. కాబట్టి అందుకనే లోకంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు వాళ్ళెవరు మనకు వచ్చి గోస్పల్ చెప్పరు, ఇదిగో మా పలాన్ని బ్రాండ్ డ్రెస్ వేసుకోండి, మా పలాన్ని మందు తాగండి, లేదంటే మా సినిమా చూడండి అని. వాళ్ళ యాడ్ వాళ్ళు వేసుకుంటారు. అది ఫాలో అవడం లేదన్నది చూస్తున్న వ్యక్తులను బట్టి ఉంది. ఈరోజు మనం కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటున్నప్పుడు వింటున్న దాన్ని జాగ్రత్త చేసుకోకపోతే మిస్గైడ్ అవుతాం. సో దేవుని వాక్యం విన్న ప్రతిసారి, చదువుతున్న ప్రతిసారి అసలు నేను మళ్ళీ గైడ్ చేయబడుతున్నాను అన్న విషయం తెలుస్తుందా, లేకపోతే పోయినసారి విన్న మెసేజ్ నాకు ఇది ముందు తెలిసినదే అనిపిస్తుందా? ఒకసారి నువ్వు తగరపోవలసి దాటిన తర్వాత విజయనగరం రూట్లో నీకు మళ్ళీ రానే రాదు. సో మెసేజ్ నువ్వు మళ్ళీ వింటున్నా, దేవుని వాక్ నువ్వు వింటున్నావు అంటే అది పాత డైరెక్షన్ కానే కాదు, అది మళ్ళీ నీకు సూచిస్తుంది దిస్ ఈస్ ద వే అని. సో వాక్యం విన్నదా ప్రతిసారి మనం తీసుకోవాలి, ఎస్ దేవుడు ఈరోజు నాతో నూతనంగా ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయం కనుక అర్థం కాకపోతే మెసేజ్ని బట్టి మారిపోతా ఉంటాయి.
కానీ దేవుడు మెసెంజర్ని బట్టి కంటే కూడా ఆ నీటిలో ఉన్న వ్యక్తిని బట్టి మాట్లాడడానికి ఇష్టపడతారు. ఆమేన్. లేకపోతే మంచి బోధకులు లేని ప్రదేశాల్లో సువార్త నడవదు. సువార్త ప్రకటనను వెర్రితనం చేత రక్షించుటకు దేవుని దయా సంకల్పం ఆయనని వాక్యంలో ఉంది. కాబట్టి మంచి ప్రీచర్స్ అవసరం లేదు. నువ్వు గనక రైట్ అంటే మంచి హృదయంతో దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి గనక సిద్ధంగా ఉంటే అది ఏ పద్ధతిలో వచ్చినా తీసుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి వింటున్నటువంటి వాక్యం విన్న ఎన్నిసార్లు మీరు బైబిల్ చదివినా, ఎన్నిసార్లు విన్నా కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఏంటి గైడ్ చేస్తున్నారు, నాకేం మళ్ళీ చెప్తున్నారు, ఓకే విన్నదే మంచిది, ఏంటి చేస్తున్నారు, అల్టిమేట్ గా దాన్ని నేను తీసుకోవాలి, దేవుడు నా పట్ల ఉద్దేశం కలిగి ఉందని మనం అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ట్యూస్డేలు వచ్చినా మండేలు వచ్చినా, ఎందుకంటే కమ్యూనియన్ మెసేజ్లు కనుక మనం వింటా ఉన్నట్టయితే, లేదంటే కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ వీక్ అంటే చర్చ్ని బట్టి ఎవ్రీ వీకా, ఎవ్రీ సండేనా, కొన్ని వారాలా అని మనం అనుకుంటుంటాం. కానీ తీసుకునే ఉద్దేశాన్ని మాత్రం ఎక్కువ సార్లు మర్చిపోతాం. లేదంటే చెప్పేవాళ్ళు బాగా గట్టిగా చెప్తే ఓకే కరెక్టే కదా అనుకుంటాం, అంతే, మళ్ళీ అయిపోతుంది. కానీ దానికంటే కూడా చేయబడుతున్నటువంటి లాస్ట్ టైం May 1st వస్తా ఉంటే, May 1st సండే వచ్చింది అనుకుంటా, మేము వస్తా ఉంటే అడిగారు అవి వాళ్ళు, డాడీ May 1st ఎందుకు చేసుకుంటారంటే, అది వర్కర్స్ అందరూ చేసుకుంటారు నాన్న అంటే, ఎందుకు చేసుకుంటారంటే అది వాళ్ళ డే, అంటే వర్కర్స్ కోసం చేయబడుతున్న డే అంటే, ఎందుకు అని అంటే మాకు తెలియలేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఓకే August 15th ఎందుకు చేసుకుంటాం, ఇండిపెండెన్స్ డే అయితే ఎవ్రీ August 15th ఎందుకు చేసుకోవాలి, ఇన్స్పైర్ అవుతావు. సో పిల్లలు కనుక August 15th ఏంటి అంటే జెండా ఎగరేస్తారు, చాక్లెట్లు పంచుతారు, కొద్దిగా భక్తి ఎక్కువ ఉంటే భక్తి గీతాలు, అదే దేశభక్తి గీతాలు మైక్లో పెడతారు, హాలిడే కూడా ఇస్తారు. మరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెలవు ఇస్తారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. బట్ అది ప్రతి సంవత్సరం చేసుకుంటంలో ఉద్దేశం, ఆ రోజు 1947 టైంలో ఉన్న వాళ్ళు గనక ఇండిపెండెన్స్ డే అంటే వాళ్ళు చెప్తారు, ఉద్వేగంగా మాట్లాడతారు. ఫ్రీడమ్ అంటే మాకు తెలుసు, అంటే దాన్ని ఏమంటారు, స్వాతంత్రం లేకపోవడం అంటే ఏంటో మాకు తెలుసు, ఈ రోజు మేము అది పొందుకున్నాం కాబట్టి వీఆర్ హ్యాపీ, మా పిల్లలందరికీ చెప్పాలనుకుంటున్నామని చెప్పేసి తరతరాలకి చెప్పడానికి. అలాగే యేసేపు ఎరగని ఒక తరం వచ్చినట్టే, అలాగే స్వాతంత్ర దినోత్సవం అంటే ఎరగని తరం ఈ రోజు వచ్చింది కాబట్టి August 15th చాక్లెట్లు పంచడం, జెండాలు ఎగరేయడం లాగైంది. అలాగే మన క్రైస్తవ జీవితం కూడా కమ్యూనియన్ మన చర్చ్ భాగంలో ఒక భాగం అయిపోయింది. అందుకనే నేను కూడా కొన్నిసార్లు చేసేటప్పుడు ఏమనుకుంటానంటే, మనం కూడా కమ్యూనియన్ పెట్టకపోతే బాగుంది కదా, 4 సార్లు పెడుతున్నాం, 2 సార్లు పెడుతున్నాం, 5 సార్లు, 10,000 మంది ఉంటే ఎలా పంచాలి, ఎంత టైం పంచాలి. కానీ చేస్తున్నప్పుడు తీసుకుంటున్న నేను, నా ఆలోచన ఎలా ఉందన్నది కనుక నేను మిస్ అయితే, చేస్తున్న పద్ధతుల మీద తీసుకుంటున్నది ఉడకబెట్టిందా, ఎండబెట్టిందా, కాల్చిందా, ఏ రోజు తీసుకుంటున్నాం, కానీ తీసుకుంటున్నది ఎందుకోసం. 1947లో ఇండిపెండెన్స్ వస్తే ఈ రోజు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, అప్పటికి జరిగిన పరిస్థితుల్లో దెర్ ఇస్ ఎ ఫైట్, ఫ్రీడమ్ లేదు, ఫైట్ చేసాం. ఈ రోజు నీకు తిరిగి కనుక ఎక్కడైనా బంధించబడ్డావు అంటే యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, దానికోసం పోరాడాలి అని అది మనకు చెప్తుంది. అది మర్చిపోతున్నాం, చాక్లెట్లు తింటున్నాం, జెండాలు ఎగరేస్తున్నాం. ఈరోజు కమ్యూనియన్ కూడా మన చర్చ్ లో భాగం అయింది కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఓకే, వాళ్ళు చెప్తున్నారు ఎందుకు చేస్తున్నామంటే, ప్రభు చెప్పాడు దేవుని వాక్యంలో, ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అని. సో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏంటి అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరణించాడు, నేను రక్షించబడ్డాను, అందుకే తీసుకుంటున్నామన్నా అంటారు. అందుకే అప్పుడు గుర్తు చేసుకోవడానికి మాత్రమే. అయితే అంటే ఎవ్రీ వీక్, లేదంటే మనం ఇన్నిసార్లు తీసుకోవాల్సిన అవసరత వచ్చినప్పుడు మన ఉద్దేశం ఏమై ఉంది. కానీ దేవుని వాక్యాన్ని కనుక లోతుగా పరిశీలించినట్లయితే John 6:53, ఒకసారి 1 Corinthians 11:24 చూడండి అమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి, దీన్ని తీసుకోండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడు ఎల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం, గ్యాదర్ అయిన ప్రతిసారి కూడా దీన్నే చేస్తూ ఉంటాం. 6:53 చూడండి. ఇప్పుడు జాన్, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవుని వాక్యం ఇక్కడ ఏం స్పష్టంగా చెప్తుంది అంటే, నా రక్తము త్రాగువాడు
అంతేనంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు. అందుకనే ఆ 53వ వచనాన్ని గనక చూసుకున్నట్లయితే, యూ హ్యావ్ నో లైఫ్ ఇన్ యూ. ఆ రక్తాన్ని, శరీరాన్ని గనక నువ్వు తీసుకోకపోయినట్లయితే దెర్ ఈస్ నో లైఫ్ ఇన్ యూ అని ఉంది. ఇంగ్లీష్ వర్షన్ లో చూడండి, తెలుగులో కూడా అదే ఉంటుంది. అంతేనా? కావున మీరు మనిషి కుమారుని శరీరం తిని రాగదగిన మీలో జీవము కలవారము కాము. ఇంతకుముందు చాలా సార్లు అనుకున్నాం, లివింగ్ థింగ్ అంటే ఏంటి? దెర్ ఈజ్ ఆల్వేస్ చేంజ్. చేంజ్ అంటే ఫలింపు వైపు ఉండేదాన్ని మాత్రమే జీవం అంటారు. అంతేనా? బ్రతికి ఉన్న ప్రతిసారి దాన్ని జీవం కింద మనం తీసుకోం. అందుకని మీలో ఎవరికైనా ఇబ్బందులు, కష్టాలు, రోగం ఉందనుకోండి, మీరు ఇమీడియట్ గా అంటారు, ఏమ్మా బాగానే ఉన్నారుగా, బతికున్నారు. ఏం బతకడం అంటే ఇది కూడా బతికేనా, చచ్చి బతుకుతున్నాం, లేదంటే బతకలేక చేస్తున్నాం అని అంటాం. సో దేవుని ఉద్దేశం కూడా ఎగ్జాక్ట్ గా అదే. బ్రతకడం అంటే మనం అనుకుంటున్నట్టు జీవించి ఉండడం కానే కాదు. కానీ ఈ వాక్యం ఏముంది? ఎవరైతే నా యందు, అదే నేను వాని యందు నిలిచియుందుము, 53వ వచనం. మీలో మీరు జీవము కలవారు కానే కాదు. సో ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం, లేదంటే ఆయన శరీరాన్ని తీసుకుంటున్నటువంటి మనం జీవము కలిగిన వ్యక్తులుగా ఉండాలి అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ చేంజ్ ఉండాలి. ఆల్వేస్ చేంజ్ ఉండాలి. అందుకనే ఈయన ఎవరు, మన ఐన్స్టీన్ అంటారంటే, ప్రతి విషయంలోనూ ఒకటే ఒక ట్రూత్ ఉంటుంది, నిజం ఉంటుంది. మిగతా అన్ని కూడా ఇంటర్ప్రిటేషన్స్, అంటే నువ్వు అర్థం చేసుకునేది. ట్రూత్ ఒక్కటే ఉంటుంది, దాన్ని నువ్వు అర్థం చేసుకునేది. అందుకనే మనం అర్థం చేసుకునేది ఎలా ఉంటుందంటే, మనందరికీ తెలిసిందే, దాన్ని ఏమంటారు, సూర్యుడు ఉదయాన్ని ఇటు ఉదయిస్తాడు, సాయంత్రాన్ని అటు అస్తమిస్తాడు. కానీ సైన్స్ లోకి వెళ్ళి చదివితే మాత్రం సూర్యుడు ఏమి ఉదయించడో అస్తమించడు, అక్కడే ఉంటాడు, భూమి మాత్రం తిరుగుతూ ఉంటుంది. సో ట్రూత్ మారదు. అలాగే బైబిల్లో ఉన్నటువంటి విషయం, జీవము కలిగిన వారు అన్నప్పుడు జీవము కలిగిన విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. దానిని పొందుకోవడానికి దేవుణ్ణి అడగాలి. దేవుడు నిన్ను గైడ్ చేస్తున్నారు, దేవుడు నీకు చెప్తున్నారంటే జీవం పొందుకోవాలని దేవుని ఉద్దేశమై ఉన్నప్పుడు మనం దాన్ని సరిగా అండర్స్టాండ్ చేసుకోకపోతే, మెసేజ్ లో అండర్స్టాండ్ అవ్వకపోవడాన్ని బట్టి మనం జీవాన్ని మిస్ అవుతా ఉంటాం. మెసేజ్ కాదు, నా మాటను వినండి, మెసేజ్ మిస్ అవ్వడం కాదు, అందులో దేవుడు నీ కోసం సిద్ధపరిచినటువంటి జీవాన్ని మనం మిస్ అవుతాం. ఎప్పుడైతే మన ఆలోచన పద్ధతి మారినంత కాలము కూడా మనం చేసే ప్రతి పని కూడాను, అందుకనే ఒక మాట అంటారు, మీరు ఏదైనా ఆలోచించేటప్పుడు దేని ప్రకారం ఆలోచిస్తారు అంటే, మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలను బట్టే మీరు ఆలోచిస్తారు, కానీ కొత్త విషయాలను బట్టి మనం ఎప్పుడు ఆలోచించాం. అవునా? సో ఈ మెసేజ్ ని కనుక వింటున్నారు అనుకోండి, శరీరాన్ని తీసుకోండి, రక్తం తీసుకోండి అని మనకు జ్ఞాపకం వచ్చే విషయం ఏంటి? చాలాసార్లు ఈ మెసేజ్ మనం విన్నాం, ఈ వాక్యాన్ని చాలాసార్లు విన్నాం. కానీ ఏ విషయంలో మనం జీవంతో నింపబడ్డాము అన్న విషయాన్ని తీసుకుంటే, మళ్ళీ సండే మెసేజ్లతోనో ఇంకేదో మెసేజ్తో మనం కొరిలేట్ చేసుకుంటాం. కానీ తీసుకోబడుతున్న శరీరం, లేదంటే తీసుకోబడుతున్నటువంటి ఈ రక్తానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, అంటే తీసుకోబడుతున్నటువంటి రక్తము శరీరంలో మనలో ఎటువంటి చేంజ్ తీసుకొస్తుంది అంటే మన క్రాస్ చెక్ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంకెవరి దగ్గరికి వెళ్తాం, వస్తువు బాగలేదు, లేదంటే తగ్గలేదంటే తిరిగి వెళ్ళి అడుగుతాం కదా. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న తర్వాత, ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్న తర్వాత మన క్రాస్ క్వశ్చన్ ఉండదు. అంటే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి, తీసుకున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి, జీవాన్ని పొందుకోవాలి, పొందుకుంటే నాకు ఎలా ఉంటుంది, పొందుకోకపోతే నాకు తెలియట్లేదు అని మళ్ళీ మనం అడగం. కాబట్టి మళ్ళీ తీసుకోవడానికి రెడీ అవుతాం. అవునా? మళ్ళీ తీసుకోవడానికి రెడీ అవుతాం ఈరోజు. అందుకనే పిల్లలు సండే స్కూల్ అప్పుడు లెసన్స్ చెప్పండి అంటే వాళ్ళు ఒకటే తెలుసు, ఎందుకంటే లెసన్లు ఎప్పుడు కూడా సంవత్సరాల కొద్ది ఒకటే ఉంటాయి, సండే స్కూల్ లెసన్స్ ఒకటే ఉంటాయి. మళ్ళీ మనం అదే చెప్తాం. అందుకనే వాళ్ళు ఏమన్నా అడిగినా ఏమంటారు, దావీద్ అంటారు, లేదంటే నోవాహ్ అంటారు, నోవాహ్ ఓడా అంటారు. వాళ్ళు సండే స్కూల్స్ నెంబర్ ఆఫ్ మారే కొంది, అబ్బా ఎన్నిసార్లు నోవాహ్ గురించి నాలి, ఎన్నిసార్లు దావీద్ గురించినే అంటారు అని అంటే మనం రికార్డులు తిరిగేస్తాం, లెసన్స్ తిరిగేస్తాం. కానీ అందులో దేవుడు ఉద్దేశాన్ని పిల్లలకు చేరవేయడంలో మనం టీచింగ్ పద్ధతుల్ని కొత్తగా మార్చుకుంటాం, కానీ అందులో దేవుని జీవాన్ని కొత్తగా అందించడానికి మనం ట్రై చేయలేము, ఎందుకంటే దాన్ని మనం చూడలేం కాబట్టి. బట్ దేవుడు అయితే ప్రతి విషయంలోనూ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని ఈ రోజు నీకు కన్వే చేయట్లేదు, ఈ రోజుకి నీలో జరగాల్సినటువంటి జీవం గురించి మాట్లాడుతున్నారు. అందుకు ఇది తీసుకున్న ప్రతిసారి మనకు ఉండాల్సినటువంటి నిశ్చయత ఏంటంటే, ఎస్ ఇది తీసుకుంటున్నాను కాబట్టి డెఫినెట్ గా ఇది నా జీవితంలో ఒక మార్పును తీసుకురాబోతుంది, దాన్ని చూడడం నాకు నేర్పించి ప్రభు అని గనక మనం అడిగినట్లయితే, తీసుకున్న తర్వాత డెఫినెట్ గా దేర్ ఈజ్ ఎ చేంజ్. ఎప్పుడు దానికి తగినట్లుగా మనం సిద్ధపడినప్పుడు. అవునా? ఈరోజు 10,000 లేదా 20,000 ఒక ఇంజెక్షన్ అవుతుందని ఒక డాక్టర్ చెప్తే నమ్ముతారా, లేదంటే మరీ ఎక్కువ రేట్ అండి అని చెప్పేసి మానేస్తారా? ఏమా?
కొంటారు కదా. 20,000 అంటే ఇది కాదండి, మా ఇంటి పక్క వాళ్ళు 10 రూపాయలకే ఇంజక్షన్ చేయించుకున్నారని మానేస్తారా? అప్పో సొప్పో చేస్తారు, లేదంటే ఆ డాక్టర్ని ఏమన్నా ఇంకొద్దిగా ఏమన్నా వేరే బ్రాండ్ ఉందా అని అడుగుతారు, కానీ వేయించుకుంటాం. అలాగే ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోండి అన్నప్పుడు మనం దాన్ని నమ్మడం కంటే కూడా తీసుకోవడానికి మాత్రమే ఇష్టపడతాం. అందులో ఉన్నటువంటి జీవాన్ని మనం పొందుకున్నామా లేదా అని 20,000 పెట్టి మీరు వేయించుకున్న తర్వాత అది తగ్గపోతే వెళ్ళి అడుగుతారు లేదా? కానీ ఈరోజు ఆ జీవాన్ని మనం మిస్ అవుతున్న విషయం మనకు తెలియాలి. ఒకే మెసేజ్ విన్నదాన్ని బట్టి ప్రభువా నీ వాక్యం జీవం అని నాకు చెప్తుంది, నేను మిస్ అయితే నేను నా జీవాన్ని కోల్పోతానని మనకి రావాలి. అందుకని 2 తిమోతి ఒకసారి చూడండి. 2వ వచనం 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం 5వ వచనం. ఒక్క నిమిషం, 4వ వచనం కూడా చదవండి. చాలమ్మా, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి పెద్దగా చదివితే 2వ వచనం 4వ వచనం. సరే ఉన్నోళ్ళు తీయండి, నేనే చదువుతున్నాను. ఫర్ పీపుల్ విల్ బి ద లవర్స్ ఆఫ్ సెల్ఫ్. పదాలను వినండి, ఇంగ్లీష్ ఈ పదాలు చాలా మందికి కాదు, ఎక్కువ మందికి అర్థమవుతాయి. పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ సెల్ఫ్. ఆ 4th వన్ లాస్ట్ ఏమంటుందంటే లవర్స్ ఆఫ్ ప్లెజర్ లాదర్ దాన్ ది లవర్స్ ఆఫ్ గాడ్. మనుష్యులు వారిని వారు బాగా ప్రేమించుకుంటారట. ఆ చివరి 4వ వచనం, చివర 2:4 ఈ చివరి వచనం ఏం చెప్తుందంటే తమను తాను ప్రేమించుకోవడంలో దేవుణ్ణి కూడా వెనక్కి పెడతారంటే దేవునిని ప్రేమించని వారిగా ఉన్నారు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతిసారి, దేవుడు వాక్యాన్ని అండర్స్టాండ్ చేసుకున్న ప్రతిసారి మనం దేవునితో ఇష్టంగాను దేవుని ప్రేమలో పడాలి, కానీ భక్తిలో పడ్డాము అంటే ఎక్కువ రోజులు చేయలేము. ఈ వాక్యం అదే చెప్తా ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయం నాకు కన్వే అవ్వాలి. ఎన్నిసార్లు ఆ మాట విన్నాను, ఎన్నిసార్లు ఆ దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చిన దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమను మనం గ్రహించాలి. కానీ దేవుడు లేదంటే జానకి బాబు రిలేషన్ అలా ఉన్నంత కాలము కూడా భక్తి చేయడం చాలా కష్టం, చాలా ఇబ్బంది, ఎక్కువ రోజులు కొనసాగించలేము. బట్ యేసు ప్రభు జానకి బాబు ఇద్దరు లవర్స్ గా మారినప్పుడు మాత్రమే చేయడం చాలా ఈజీ అవుతుంది. మన ఓల్డ్ లవ్ స్టోరీలు ఏదైనా తీసుకుంటే జైల్లో పెట్టారు అని అంటే ఎవరు మన ఓల్డ్ దాన్ని ఏమంటారు ముస్లిం కింగ్స్ వాళ్ళ తాలూకు వాళ్ళని అందులో పెట్టారు అని అంటే వాళ్ళు జైల్లో ఉన్నా కూడా బయట ఉన్న వాళ్ళని ఏం చేసేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు. వాళ్ళు ఉన్న కష్టంలో అక్బర్ సలీం ఇంకేవో స్టోరీలు ఉన్నాయి. వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళని స్టిల్ ప్రేమించేవాళ్ళు. అవునా? మమ్మల్ని జైల్లో పెట్టారు కదా అని మానేశారా? ప్రేమించారా మానేశారా? ప్రేమించారు. అలాగే యేసేపు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు కూడాను దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉన్నాడు. తనున్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా లేడు, దేవునిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి పరిస్థితుల మధ్య నడవగలిగాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నటువంటి మనకు తెలియాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనకు తెలియనంత కాలం కూడా మన ముందు చాలా కఠినమైన నిబంధనలు మన ముందు కనపడతాయి. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. మా పిల్లలకు బోధిస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నా కూతురుకు బోధిస్తున్నప్పుడు, అమ్మా ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను యవ్వనంలో నుంచి దేవుడిని అంగీకరించిన స్థితికి నన్ను నేను చెక్ చేసుకుంటే దేవుడిని ఇష్టపడడం మొదలైన తర్వాతే దేవుని కోసం ప్రతిదీ చేయడం నేను ఇష్టపడ్డాను. కానీ ఆంక్షలనుగా తీసుకున్నంత కాలం నేను చేయలేకపోయాను. ఈ రోజుకి కూడా నేను దేవుని కొరకు ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. లేదు, ఇది నా ప్రభువు కోసం, నేను ఇష్టపడినటువంటి నా క్రీస్తుని, నేను ప్రేమించినటువంటి నా క్రీస్తు కొరకు నేను ఇది ఎందుకు చేయకూడదు అనుకున్నప్పుడు మాత్రం అది చేయడం చాలా ఈజీగా ఉంటుంది.
ఆ విషయం మనకు అర్థం కాకపోతే మనం కూడా అంతే. దేవుని కోసం ఎన్ని పాయింట్లు చేద్దాం, ఎలా చేద్దాం అనే దగ్గర మనం చిక్కుకుపోతాం. కానీ ఇది దేవుని వాక్యం ద్వారా, దేవుని శరీరాన్ని మనం తీసుకోవడం ద్వారా, ఆయన రక్తం ద్వారా ఆ క్రీస్తు మన పట్ల ఉన్నటువంటి ప్రేమను, అందుకని ఈ మాట ఏమని ఉంటుందంటే, మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకునే వారిగా ఉన్నాము దేవుని ప్రేమించినటువంటి. అంటే ఆ 4వ వచనం ఏం చెప్తుందమ్మా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. సో బైబిల్ని మనం అండర్స్టాండ్ చేసుకున్న ఎన్నిసార్లు మీరు చదివినా, ఎన్నిసార్లు మీరు విన్నా కూడా క్రీస్తుతో మీకు ఉన్నటువంటి రిలేషన్ అది ప్రేమతో కూడింది మారినంత వరకు కూడాను ఈ చేస్తున్న ప్రతిదీ కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల మధ్య మనం ఆగిపోతాం. ఎందుకు మీరు ఇది చేస్తున్నారంటే ఏంటి మన సమాధానం? శరీరాన్ని, రక్తాన్ని ఎందుకు మీరు తీసుకోవాలి అని అంటే సమాధానం ఒకటే వస్తుంది, వాక్యంలో ఉంది కదండి, ప్రభు తీసుకోమన్నారండి. కానీ ఎప్పుడైతే మనం అందులో, కానీ మీరు ఎందుకు చేయాలి అనుకుంటున్నారు? అంతేనా? ఇష్టపడే వ్యక్తుల్ని కనుక అడిగితే కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి, అవునా? ఏం మీరు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారంటే ఏం చెప్తారు? ఇష్టపడే 2 వ్యక్తులు ప్రేమించుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు యువతుల వ్యక్తిని వాళ్ళు అడిగారు అనుకో, ఎందుకు మీరు చేస్తున్నారంటే ఏం చెప్తారు? తల్లిదండ్రులు మంచి చెప్తున్నా, అలా చేయకూడదని చెప్తున్నా, వీళ్ళేం చెప్తారు? మేము ప్రేమించామండి. చదువు సంజ మానేసి ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కూడా ఎందుకు ఇష్టపడతారు? వాళ్ళు ఏమంటారు? చదువుకోకపోతే ప్రాబ్లం అయిద్దని తెలుసు కదా, పేరెంట్స్ ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు కదా, అయినా ఎందుకు చేస్తారు? వాళ్ళు చెప్పే ఆన్సర్ చెప్పండి. మేము ప్రేమిస్తున్నామండి. ప్రేమ మీకు తెలుసా? యేసు ప్రభు కూడా అదే అడుగుతున్నారు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు అర్థమైతే ఆయన గురించి చేసే, దాన్ని ఏమంటారు, ఆయన గురించి చేసే కదా, ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇక్కడ నీ గురించి ప్రతిదీ ఆలోచిస్తారు. ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట కూడాను ఆయన. అందుకనే మనం బైబిల్ని రైట్ వేలో గనక పిల్లలకి, లేదంటే మనం రైట్ వేలో అండర్స్టాండ్ చేసుకోకపోతే మిస్గైడ్ చేయబడతాం. ఇందాక అన్నట్టు లోకంలో అనేక పద్ధతులు మనకు చెప్తా ఉన్నాయి. పిల్లల్ని మనం దగ్గరకు తీసుకున్నప్పుడు, ఏదైనా కన్వే చేసేటప్పుడు దేవుణ్ణి మనం ఎలా వారికి చూపిస్తున్నాం అన్న విషయాన్ని గనక, ఓకే, నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావు అనుకో నీ పిల్లలకి, అవును నేను దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తానన్న విషయం తెలిస్తే వాడి జీవితంలో ఓకే యేసు ప్రభువును ప్రేమించాలన్న విషయం తెలుస్తుంది. కానీ పిల్లలకి ఏం అర్థం అవుతుంది అని అంటే, ఏవి చేయాలో ఏవి చేయకూడదో అవి మాత్రమే కన్వే అవుతున్నాయి. కానీ ఇది దేవుని వాక్యం ఎక్కడ తీసుకున్నా, ఎంత డెప్త్లోకి, అందుకని అసలు మన రక్షణ కనుక తీసుకున్నట్లయితే రక్షణకి దానికి స్టార్టింగే తండ్రి ఆకర్షిస్తేనే ఏ వ్యక్తి, తండ్రి ఆకర్షించడం అంటే అట్రాక్ట్ అవడం. దేవుడు నీ పట్ల అట్రాక్ట్ అయ్యాడన్న విషయం పిల్లలకి కన్వే చేస్తే, అమ్మాయిలకు కన్వే చేస్తే వాళ్ళు ఎవడికో అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. మనం మాత్రం అట్రాక్ట్ అవ్వద్దంటాం, కానీ నిన్ను ఆల్రెడీ అట్రాక్ట్ చేస్తున్న వ్యక్తిని మనం పరిచయం చేయడంలో ఫెయిల్ అవుతా ఉంటాం, భయపడతాం. కానీ దేవుడు ఆల్రెడీ ఇదిగో దేవుని వాక్యంలో ఉన్న విషయం ఇలాగ ఉంది అనే ఉన్నట్టుగా కనుక మనం కన్వే చేయగలిగితే, ఆల్రెడీ మీడియా లేదంటే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్న పనిని మనం ఇంకొద్దిగా మంచిగా చేయాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడాను దేవుడు మా జీవితాల్లో కొన్ని వద్దంటాడేమో. లేదు, ఇదిగో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అని. ఆ విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అనురాగ రహితులు ఉందంటే అర్థం ఏంటి? బైబిల్ చదివేటప్పుడు నోట్బుక్ ఎప్పుడు ఉండాలి, పెన్ ఉండాలి, పదం అర్థం తెలుసుకోవాలి. వచ్చి మీరు పాస్టర్ గారు దాన్ని ఏమంటారు, దేవదూతలు ఎలా ఉంటాయి, రెక్కలు ఎలా ఉంటాయి, ఆడితో పాటు ఇవి కూడా అడగాలి. ఏమండి అతి ద్వేషులు అంటే ఏంటండి, అనురాగ రహితులు అంటే ఏంటి అని అడగాలి. లేదంటే తెలుగు మాస్టర్ని అడగండి, తెలుగు డిక్షనరీ కొనుక్కోండి. ఇవి ఇంగ్లీష్ తెలుగు కనుక తీసుకున్నట్లయితే 14,000 16,000 మాటల్ని ట్రాన్స్లేషన్ లో కుదించేసరికి తగ్గిపోయింది మొత్తం ఇందులో ఉన్నటువంటి సారం. వాళ్ళు రాయాల్సి వచ్చినప్పుడు, నేను కాఫీ జస్ట్ ఇలా తాగుతాను, దాన్ని రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం రాయొచ్చు. మంచి వైట్ కప్ లో మంచి వాసన కలిగినటువంటి మంచి కాఫీని నేను తీసుకొని తాగుతున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. రచయితలను అడిగితే వాళ్ళు రాసేస్తారు. సింప్లిఫై చేస్తే కూడా కాఫీ తాగాను. సో దేవునితో నీకున్నటువంటి ప్రతి రిలేషన్, ప్రేమ కూడా అంత డెప్త్ ఫీలింగ్ ఉంది. కానీ మనం మాత్రం యేసు ప్రభువుని మేము కూడా ప్రేమిస్తామండి, ఏం చేస్తామంటే చర్చికి వెళ్తాం. సో చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటలో దేవుడు నాకు అనురాగ రహితులు అంటే అర్థం చెప్పండి. ఈరోజు టాపిక్ అదే, అనురాగ రహితులు. అనురాగం అని సినిమా ఏమన్నా ఉందా? అది కూడా లేదనుకుంటా. ఆరాధన ఉన్నట్టుంది. మరి అనురాగ రహితులు అంటే ఎలా తెలుస్తుంది? ఓకే, నేను అనురాగంతో ఉన్నానన్నా తెలియాలి, లేదనన్నా తెలియాలి. మరి బైబిల్ ట్రాన్స్లేట్ చేసింది
సో మనం అర్థం చేసుకోకపోతే దేవుడు నీతో ఏం చెప్తున్నాడు, ఆ పదం ద్వారా ఏం చెప్తున్నాడు, ఇక్కడంటే డైరెక్ట్గా అన్నాడు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాడు అని. ఓకే, అక్కడ ఈ ప్రతి ఒక్కొక్క వారం ఒక్కొక్క పదం ఇక్కడ ప్రీచ్ చేయబడుతుంది. అనురాగరహితులు అంటే ప్రేమ లేని వారు, ఎగ్జాక్ట్లీ. సో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది, ఏంటి, ప్రేమ లేని వారమై మనం ఉంటున్నాం. ఇంగ్లీష్లో కనుక చూస్తే 4-5 మాటలు ఏమైనా ఉన్నాయంటే ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్, హార్ట్లెస్, ల్యాక్ ఆఫ్ ఫీలింగ్స్. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు ఫీలింగ్స్ ఉన్నాయా? జీవం నీకుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఫీలింగ్స్ ఉన్నాయా? హార్ట్లోకి అది పనిచేస్తుందా? ఎందుకు చేస్తున్నాం ప్రభువా ఇది నేను అలవాటుగా చేస్తున్నానాయా, హెల్ప్ మీ అని అడుగుతాం. అసలు ఎన్ని రోజుల నుంచో నేను ఈ మెసేజ్ వింటున్నా, నాకు అలవాటు పడ్డాను ప్రభువా, కానీ నీ వాక్యంలో జీవం ఉందా, ఐఎమ్ మిస్సింగ్ ఇట్. మీరు ప్రతి వారం వచ్చి ప్రతిరోజు పని చేసి నెలాఖరికి జీతం ఇవ్వకపోతే ఏమంటారు? అలవాటు అయిపోయామండి, చేసేస్తామంటారా? అడుగుతారు, డబ్బులు వేయండి, డబ్బులు సరిపోకపోతే పెంచరా అని అడుగుతారు. జీవం ఆయన మనకి తీసుకున్న ప్రతిసారి ఇస్తాను అంటే సంవత్సరాలు పోతా ఉంటాయి. జీవం పెంచమని అడిగేది అక్కడ జీవమే తెలియట్లేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం తీసుకున్న ప్రతిసారి, చదివిన ప్రతిసారి అది మనకేదో విషయంలో మార్పు తీసుకురావాలి. అలా తీసుకుని వచ్చేది మాత్రమే ఇక్కడ అదేమన్నది, జీవం కలిగినదనే మాట ఒక వాడబడింది, అంతేనా? కొన్ని రోజులు మాత్రమే పెరిగితే జీవం కలిగిందంటారా? ఎప్పుడు పెరిగి ఉండేదాన్ని జీవం కలిగిందంటారా? ఎప్పుడు కూడాను మార్పు చెందుతూ పెరుగుతూ ఉండేదాన్ని మాత్రమే. క్రీస్తు అయితే అదే ఉద్దేశాన్ని ఇక్కడ కలిగి ఉన్నారు. ఏమని ఈ మాట చెప్తున్నప్పుడు ఒకసారి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. మనం చదువుకుంటున్నటువంటి వాక్యంలో స్టార్టింగ్ ఏమన్నట్టు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలం అనగానే మనం ఏమనుకుంటున్నామనంటే, ఓకే మనం చూసే యుద్ధాలు రకరకాలు, లేదంటే మనం గనక స్పిరిచువల్ గా ఎదిగామనుకుంటే అక్కడ పాస్టర్లు చంపేస్తున్నాడు, ఇక్కడ పాస్టర్లు చంపేస్తున్నారు, గోస్పుల్ లేపేస్తున్నారు, ఇవన్నీ ఓకే. మన ఇంటిలో అనురాగ రహితులుగా ఉన్న విషయం మనకు బోధపడదు, మనకు అర్థమవదు. మెసేజ్లు వింటాం, గోస్పుల్ దాన్ని ఏమంటారు, గోస్పుల్ చెప్తాం, కానీ మన ఇంట్లో అనురాగ రహితులుగా ఉన్నాము, లేదంటే ఇక్కడ ఉన్న మాటలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటున్న విషయాన్ని మనం గ్రహించలేము. క్రీస్తు మన గురించి మాత్రమే ఈ వాక్యం చెప్పబడింది. పొలాల్లోనూ లేదంటే బూదిగింతల అవతల జరుగుతున్నటువంటి గోస్పెల్ గురించి మాట్లాడతారు, అది డెఫినెట్ గా నువ్వు కనుక మిషన్ ఫీల్డ్ లో ఉంటే. బట్ ఈరోజు చర్చ్ లోను ఇంట్లో ఉన్నటువంటి నీతో ఇంట్లో విషయం మాత్రమే మాట్లాడతారు. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి అని అంటే, ఇదిగో అనురాగ రహితులు అంటే ఏంటి ప్రభువా? నిజమే, నీకు ఆ పదానికి అర్థం తెలియదు, కానీ అది నువ్వేంటో మాత్రం నీకు నాకు తెలుసు. అందుకనే ఎమర్సన్ అని ఆయన అంటాడు, నువ్వేంటో నాకు వినపడుతుంది. ఏంటి? నువ్వేంటో నాకు వినపడుతుంది, కానీ నువ్వు చెప్పేది మాత్రం నాకు అర్థం అవ్వట్లేదు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నువ్వేంటో నాకు వినపడుతుంది, నువ్వు చెప్పేది మాత్రం నాకు అర్థం అవ్వట్లేదు. మనం ఒకలాగా ఉంటాం, ఒకలాగా మాట్లాడతాం, అవునా? ఈరోజు దేవుడు కోరుకుంటుంది కూడా, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నటువంటి మనము మన అంతరంగంలో చేంజ్ రావాలి. అందుకనే మనిషి మారి నూతన మగుట వలన అన్న మాటను గనక తీసుకుంటే నిన్నటికి ఈ రోజుకి మనకి మార్పు రావాలి. వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో చేంజ్ కనపడాలి. ఎవరికి? బయట వాళ్ళకి కాదు, నాకు తెలియాలి. బయట వాళ్ళకి తర్వాత సంగతి నాకు తెలియాలి. నేనేంటి ఇంకా నార్మల్గా ఉన్నాను, నేనేంటి ఇంకా నార్మల్గా ఆలోచిస్తున్నాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, బయట వ్యక్తులు వచ్చి మన ఇబ్బంది పెడితే మనం ఏమనుకుంటాం, వీళ్ళు అసలు మారరా అంటారు. వాళ్ళు ఎందుకు మారుతారు? ఎలా మారుతారు? వాళ్ళ దేవుని వాక్యాన్ని వింటలేదు, వాళ్ళు ఎవ్రీడే చర్చ్కి రావట్లేదు, వాళ్ళు కమ్యూనియన్ తీసుకోవట్లేదు, వాళ్ళకి అసలు గోస్పెల్ తెలియదు. నీకు అవన్నీ తెలుసు, కానీ మనమేమంటాం, వాళ్ళు మారరా? మారిన మన జీవితాల్లో ఆయన ప్రేమను మనం అండర్స్టాండ్ చేసుకుంటే నిజమే కదా, ఇదే ప్రేమించే పద్ధతి. పిల్లల్ని లేదంటే మనకు కావలసిన వాళ్ళని కూడా మనం ఇష్టపడతాం, కోరుకుంటాం. దేవుడు కూడా అదే పద్ధతిలో నిన్ను కోరుకుంటున్నారు, నిన్ను కావాలనుకుంటున్నారు. అందుకని ఆయన శరీరాన్ని, రక్తాన్ని, గోస్పెల్ని నువ్వు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నా అందులో క్రీస్తు ప్రేమ నీకు కన్వే అవనంత. బైబిల్ అయితే సూటిగా లవ్ గురించే మాట్లాడింది, అవునా? ఆయనే ముందుగా మనల్ని ప్రేమించిన, మనము ప్రేమించామని కాదు. ఇదిగో దేవుడు తన ప్రేమను వెల్లడిపడుచున్నారు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే తన సొంత కుమారుని వెనుదీయక అప్పగించిన వాడు తనతో సమస్తమునికి. ప్రతి విషయంలోనూ క్రీస్తు శరీరధారి అయి భూమికి వచ్చిన విషయంలో మనకు ఒకటే ఒకటి ఉంటుంది, ఏంటంటే ఆయన నిన్ను
ప్రేమిస్తున్నాను అన్న విషయం కన్వే చేయడం మాత్రమే ఉంటుంది. సింపుల్గా ఒక మ్యాజిక్ చేసి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవచ్చు, లేదంటే సింపుల్గా ఒక తాయితు కట్టేసి మన పాపాలన్నీ తీసేయొచ్చు. బట్ మోర్ దాన్ దట్, అంతకంటే కూడా సిలువలో మరణించడంలో కూడా ఒకే ఒక ఉద్దేశమై ఉంది. ఏంటి అని అంటే, ఇంకెవరో చేస్తే ఓకే, ఎవరో చేతో చేయబడింది కదా, గొర్రెలను ఇవ్వడాన్ని బట్టి లేదంటే మేకలను ఇవ్వడాన్ని బట్టి కదా ఈయనేం చేశాడనొచ్చు. కానీ ఆయన తన జీవితాన్ని సిలువలో పెట్టిన విషయంలో ఒకటి కన్వే చేస్తున్నాడంటే ఐ లవ్ యూ అని. ఆ విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే మన జీవితాల్లో ఉండే ఒకే ఒక బాధ ఏంటంటే, నన్ను ఎవరూ ప్రేమించటం లేదని, నన్ను ఎవరూ సరిగా అర్థం చేసుకోవటం లేదని. నువ్వు వాక్యాన్ని, నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు క్రీస్తు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అన్న విషయం కనుక మనకు అర్థమైతే, అప్పుడు మనల్ని ప్రేమించలేని వాళ్ళ విషయం కంటే కూడా నన్ను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని నాకు అర్థమవుతుంది. పిల్లలకి చెప్తాం, లేదంటే మనకు కావాల్సిన వాళ్ళకి చెప్తాం. అందరికీ వచ్చే బాధ ఏంటంటే మమ్మల్ని ఎవరూ ప్రేమించటం లేదని. నిన్న ఒక సహోదరి భర్తతో చాలా ఇబ్బందులు ఏందంట. ఆవిడ చాలా పరిచర్య చేస్తుందట. భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడట. ఆమె దేవుడు ఇంకా నాకు సహాయం చేయకపోతే నేను ఎలా బ్రతకగలను అని చెప్పేసి మెసేజ్ పెట్టి ఇంకా ఫోన్ ఎత్తడం మానేసిందట. ప్రాబ్లం ఏంటి అంటే, ప్రేమని పొందుకోలేకపోవడాన్ని బట్టి. ఈరోజు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు మన పాపాల నుంచి విడుదల చేయడం, మన కష్టాల నుంచి విడుదల చేయడం, ఇంకేదో మనకి ఇవ్వడం, లేదంటే నాలాంటి వాళ్ళు బోధించినప్పుడు మీ జీవితాల్లో ఇల్లు, కారు, మేడ, ఎవ్రీథింగ్ వస్తాయని అనుకోవడం. బట్ వాటన్నిటిని ఎందుకు చేస్తాడు దేవుడు? బికాజ్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్పడానికి మాత్రమే. కానీ అవి చేయడం ప్రేమించడం కాదు. దేవుని కూడా అంతే. దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యాన్ని ఎందుకు నువ్వు చదువుతావు అని అంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయనతో ఎలా ఉండాలో నేను నేర్చుకోవడానికి. అంతేనా? భార్యాభర్తలకు గొడవ అయినప్పుడు కౌన్సిల్ చేసేవాళ్ళు ఏం చెప్తారు? ఆయన మనసు తెలుసుకోమ్మా, ఆవిడ మనసు తెలుసుకోమ్మా అంటారు. అంతేనా? నీ పద్ధతి రైటే, అలాగే చేయంటారు. ఎవరు? కౌన్సిలర్స్ ఎవరు అలా చెప్పరు. న్యాయవాదులు చెప్తారు, నీ పక్షాన అంతా రైట్ ఉందమ్మా, నీ పక్షానే రైట్ ఉందయా అని. బట్ కౌన్సిలర్స్ అలా చెప్పరు. అండర్స్టాండ్ చేసుకోవచ్చు కదా, నీకు అన్నీ అర్థం అవుతుంది, నువ్వు ఎందుకు కొద్దిగా మార్చుకోకూడదు? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని తీసుకున్న ప్రతిసారి కూడా మనకు తెలియాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్న విషయం మనకి అర్థం చచ్చే లోపన్నా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎవ్రీడే చచ్చిపోతాం. ఎందుకో తెలుసా? మనుషులు, పరిస్థితులు మనల్ని ఎప్పుడూ కూడా కష్టపెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తాయి. వీటన్నింటిలోనూ ప్రేమించే ఒక భర్త ఉంటే, లేదంటే ప్రేమించే ఒక పరిస్థితులు, బాగా డబ్బులుంటే మనకేంటి ఉద్దేశం? కంఫర్టబుల్గా ఉండొచ్చు అని. అంటే డబ్బులు కనుక మనకుంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉంటారని మన ఉద్దేశం. బట్ ఆయన అంటున్నాడు, సిలువలో మరణించినటువంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆయన ప్రేమను గనక మనం రైట్ వేలో అండర్స్టాండ్ చేసుకోకపోతే ప్రతిరోజు మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు? ప్రేమించలేని పరిస్థితులు, ప్రేమించిన వ్యక్తులు మన జీవితంలో ఎప్పుడు కనిపిస్తారు కాబట్టి. వాళ్ళ ప్రేమించిన తనాన్ని అర్థం చేసుకుంటున్న మనకి క్రీస్తు ప్రేమిస్తున్న విషయం అర్థం కానంత వరకు కూడాను బైబిల్ చదవడం అనేది, చర్చ్కి రావడం అనేది యేసు ప్రభు క్రైస్తవులకు దేవుడు అన్న రీతిలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తిరుపతి వెళ్తారు, మనం చర్చ్కి వస్తాం. లేదంటే వాళ్ళు ఏదో షిరిడి వెళ్తారు, మనం ఇక్కడికి వస్తాం. అసలు ఇవేవి కాదు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారన్న విషయం నీకు నాకు అర్థమైన రోజు మన జీవితాలు లిబరేట్ చేయబడతాయి. అంటే విడుదల చేయబడతాయి. ఏవి మనల్ని బంధించలేవు, ఏవి మనల్ని పట్టుకోలేవు, ఏవి మనల్ని బాధించలేవు. ప్రతిదీ కూడాను. అంతేనా? ఇందులో మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక చిన్న పురుగుడిసులో ఉన్నటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ స్త్రీ ఉద్దేశం ఏంటి? ఈ వచ్చిన భర్త నన్ను మంచిగా, నన్ను టాటా బిర్లాలా చూసుకుంటాడని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు. తను బాగా చూసుకుంటాడని. ఇప్పుడు యేసు ప్రభు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అదే చేయాలనుకున్నా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నా, ముందు నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి దాన్ని నేను అర్థం చేసుకోవడం నాకు నేర్పించు ప్రభువా అని మనం ప్రతిరోజు అడగాలి. అప్పుడు దాన్ని ఏమంటారు, మనం అనుకుంటున్నట్టు చిన్న పరిస్థితుల్లో ఉన్న భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువ ఉంటుందా? బాగా పెద్ద ఇళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుందా? చెప్పాలి ఏమ్మా? మీరు మాట్లాడరేంది? నేను ఎలాగో చెప్తాను, చెప్పండి. చిన్న ఇంట్లో ఉండే వ్యక్తుల మధ్య ఉంటుందా? పెద్ద ఎక్కువ ఇళ్లలో ఉండేవాళ్ళు ఉంటుందా అమ్మా?
నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి ప్రేమ ఉండదు. అవతల వ్యక్తిని నువ్వు ప్రేమించినవు అన్న దాన్ని బట్టే అవతల వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అన్నది ఉంటది. కానీ నీ చుట్టుపక్కల పరిస్థితులు గనక నీ ప్రేమను గనక గైడ్ చేస్తున్నాయి అంటే దేవుని వాక్యం అందుకే చెప్తుంది, అనురాగరహితులు. దీనికి ఒకటే మార్గం ఉంటుంది. యేసు ప్రభు శిలువ రక్తం మనం జ్ఞాపకం చేసుకొని, నిజమే కదా ప్రభు, ఇంత ప్రేమను నువ్వు చూపిస్తే నేనేంటి ఇంకా సరిగా ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకు చూపించు అని. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక, ఓకే, ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పదవ అధ్యాయం 10:19. చాలు, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనం ధైర్యము కలిగి యుందుము. Since we have confidence to enter the holy place by the blood of Jesus. ఈ మాట ఒకసారి కనుక చూస్తే, కాన్ఫిడెన్స్ ఎంటర్ ఇన్ టు ద హోలీ ప్లేస్ ఇప్పుడు మనకు మామూలుగానే ఉంది. బట్ ఈ బుక్, ఈ బైబిల్ను రాయబడిన దినాల్లో హోలీ ప్లేస్ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. నీవు పరిశుద్ధ స్థలంలోకి అసలు నువ్వు వెళ్ళలేవు, యాజకుడు మాత్రమే వెళ్ళగలుగుతారు. అంటే ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు ఇల్లు అనుకుంటే మనం గనక ఇంటికి మనల్ని ఆఫీస్కే రానిస్తారు, ఆఫీస్కే అపాయింట్మెంట్ ఎవరు, అది వేరే సంగతి. అలాంటిది ఆయన ఇంటిలోకి గూర్ఖాకి బయట స్లిప్ ఇస్తే రాణిస్తారు లేదో కూడా తెలియదు. బట్ ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుందంటే, ఎవరు తలుపు తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతారు? చంద్రబాబు నాయుడు తలుపు తీసుకొని ఎవరు వెళ్ళగలుగుతారు? ఆయనకు బాగా కావలసిన వ్యక్తులు మాత్రమే. ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నారు, తలుపు తీయకూడదని చెప్పినప్పుడు కూడా నెట్టగలిగిన వాళ్ళు ఎవరు? ఆయనకు హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే. ఈరోజు యేసు ప్రభు రక్తం మనల్ని దేవునికి యాక్సెసిబిలిటీ ఎలా ఇచ్చిందంటే, దేవుని దగ్గరికి నువ్వు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అని మనకు వాక్యం చెప్తుంది. మేము రోజు వెళ్తున్నాం కదా చర్చికి, చర్చి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. దేవుని సముఖంలోకి ఎంటర్ అవ్వడం డిఫికల్ట్ అయిన రోజుల నుంచి ఈజీ వచ్చేసరికి మనకి ఎలా ఉంది అంటే, యేసు ప్రభు పర్లేదండి. అందుకనే దాన్ని ఏమంటారు, హిందువులకి పూజ గదులు ఉన్నాయంట, మనకి చెప్పాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలియదా? పూజ గది కాదు, ఆలయమే నువ్వు. మన హృదయం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? అసలు పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే ప్రభు నీలో నివసించుచున్నాడని. నివసించడం అంటే చెప్పాలి. హోటల్స్కి, గెస్ట్ హౌస్లకి, వీటన్నిటికీ ఎవరు నివసించరు, ఇల్లు వచ్చేస్తారు. చర్చ్లో కూడా ఇల్లు వచ్చేస్తాం, మనం ఎవరు నివసించం. కానీ ఆ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆయన దగ్గర ఎవరైతే నివసించే వారిగా ఉంటారో, అంతేనా? దావీదు అన్నిసార్లు మళ్ళీ చెప్తారు, నేను నీ దేవాలయంలో నివసించడానికి నా జీవిత కాలం అంతా ఇష్టపడుతున్నాను అని. ప్రభు అలాగా ఆయన నివసిస్తున్నారన్న మాటను మళ్ళీ వింటున్నాం. ఏంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీ హృదయంలో నివసించున్నాడని మీకు తెలియదా? దేవుని నా హృదయంలో నివసిస్తా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అని రౌండ్ ది క్లాక్ చెప్తా ఉంటే, దేవుని వాక్యాన్ని మనం ఏం ప్రభు ఈరోజు నాకేం చేయమని చెప్పాడు? దేవుడు నాకు ఈరోజు ఏమేమి చూడమని చెప్తున్నాడు, ఏమేమి చూడొద్దా? అది కాదు. దేవుణ్ణి అండర్స్టాండ్ చేసుకోవాలి. నిజమే కదా, క్రీస్తు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారా అన్న విషయాన్ని ఎంతగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామో, అర్థం చేసుకున్న ప్రతిసారి కూడా మనల్ని ప్రేమించే ఒక వ్యక్తిని మళ్ళీ మీట్ అవుతాం. అవునా? మనం ఎవరి ప్లేస్, ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాం? పొద్దున్న లేస్తే మీ అత్తగారు ఎందుకు నచ్చరు? వాళ్ళు మిమ్మల్ని ప్రేమించరు కాబట్టి. మీ మమ్మీ నీకెందుకు నచ్చుతుంది? నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి. ప్రభు అదే చెప్తున్నారు, ఏమని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
నేను నీతో నివసిస్తున్నాను. మనం ఎవరితో నివసించడానికి ఇష్టపడుతున్నాము? దేవుడు అన్నట్టు అనురాగ రహితుల అనగలోనే మనం ఎక్కడెక్కడ దేవునికి హృదయాన్ని అప్పగించిన వారిగా ఉన్నామా? ఇంకా మనం పలాని వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, పలాని వ్యక్తి నాతో ఉన్నారా లేదా, పలాని వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా, మా పేరెంట్స్ నన్ను ప్రేమిస్తున్నారా లేదా, నా భార్య నన్ను ప్రేమించట్లేదు అందుకే ఈ కూర ఇలా చేస్తుంది, ఇదిగో మా ఆయన నాకు ప్రేమించట్లేదు అందుకని నాకు ఎప్పుడు కనీసం నవ్వను కూడా నవ్వడు. యేసు ప్రభు అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్పే ఒక విషయం ఏంటంటే, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారిగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి లేదు ప్రభా నిన్ను ప్రేమిస్తానని మనం దేవునికి కన్వే చేయాలి. ఏమని? నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభు అని. అప్పుడు మన జీవితాల్లో విడుదల పొందడం అనే దాన్ని చూస్తాం. ఆయన రక్తాన్ని శరీరాన్ని తీసుకోవడం దానికంటే కూడాను దాని ద్వారా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మనం విడుదల చేయబడతాం. ఎందుకు చెప్పాలి? అందరూ చెప్తారు ఏమని, డాక్టర్ కనుక ఒక ఫ్యామిలీ ఉంటే గొడవే ఉండదండి. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారట. ఒక్క డాక్టర్ ఉంటేనే హెల్త్ విషయంలో ఎంత అష్యూరెన్స్ ఉంటే, నిన్ను ప్రేమించే వ్యక్తి దేవాతి దేవుడై ఉండి నిన్ను డైరెక్ట్ గా రక్తం ద్వారా నా దగ్గరికి రావచ్చు అంటున్నప్పుడు, రక్తం తీసుకుంటున్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉండాలి? చంద్రబాబు నాయుడు తలుపు తడుతున్నట్టు ఉండాలి. అవునా? ఈరోజు దేవుని వాక్యాన్ని దాన్ని ఏమనాలి? అనురాగ రహితులుగా ఉన్నామేమో. లేదు ప్రభా నీ ప్రేమ నాకు అర్థం అవుతుందని కన్వే చేయాలి. అప్పుడు మనం దేవుని వాక్యాన్ని, అదే ఆయన శరీరాన్ని రక్తం తీసుకున్న ప్రతిసారి మనకి ధైర్యం వస్తుంది. ఎందుకు? నిజమే కదా, నన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నారు. ఆమేన్.